జనవరి 11, 2021 ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11, 12 వచనాలు చదువుకుందాం. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం ఈరోజు మనతో ఏమని సెలవిస్తూ ఉందంటే, నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు. దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు సంతోషిస్తారని వాక్యం సెలవిస్తుంది. అందువల్ల దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి మరి నీవే వారిని కాపాడదు, దేవుడే మనల్ని కాపాడతాడు గనుక నిత్యము ఆనందధ్వని చేస్తూ ఉంటారని వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు సంతోషం కలుగుతుంది. మనం సంతోషించేవారుగా దేవుడు మనల్ని దీవిస్తాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు మనల్ని కాపాడతాడని, అందువల్ల మనం నిత్యము అంటే ఎల్లవేళలా ఆనందధ్వని చేస్తూ ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమని వారలారా. కాబట్టి మనం అందరము దేవుని ఆశ్రయించేవారుగా ఉండాలి. అంతేకాకుండా యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడవు నీవే, నీతిమంతులను ఆశీర్వదించేవాడు దేవుడే. మనము దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. యేసుక్రీస్తు ప్రభువారిని మనము రక్షకుడుగా అంగీకరించినట్లయితే మనమందరము నీతిమంతులము. అయితే దేవుని నీతి వలన మనకు ఆ నీతి అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు నీతిమంతుడు గనక మరి అలాంటి నీతిని కలిగినటువంటి మనము ఆశీర్వదించే దేవుడు మరి మన దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. మరి మన దేవుడు మనల్ని దయతో కప్పుతాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుని దయ మనకున్నట్లయితే దేవుడు మరి అన్ని విషయాల్లో మనము దీవెనకరంగా అనేకులకు ఉంటాం. అంతేకాకుండా మనం కూడా దీవెనకరంగా మరి ఉంటాము. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా కావున నీ నామమును ప్రేమించి వారు నిన్ను గురించి ఉల్లసింతురు. దేవుని నామాన్ని మనము ప్రేమించినట్లయితే మనము దేవుని గురించి ఎల్లప్పుడూ సంతోషించేవారుగా ఉంటాము. దేవుని యొక్క వాక్యంలో మరి ఎంతో నెమ్మది, ఎంతో ఆనందం, ఎంతో సంతోషము. మన ప్రతి ప్రశ్నకు, ప్రతి ఒక్క సమస్యకు సమాధానం దేవుని వాక్యంలో ఉన్నది కనుక ప్రియమైన వారులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యము మనం అనునిత్యము ధ్యానిస్తూ మరి అందులో ఉన్నటువంటి ఆ మధురాన్ని మనము ఆస్వాదిస్తూ మరి దేవునిలో ఎదిగినట్లయితే, దేవుని ఆశ్రయించినట్లయితే మనం సంతోషించేవారుగా, మనల్ని కాపాడే దేవుడుగా, ఎల్లప్పుడూ నిత్యము మనం ఆనందదాన్ని చేసేవారంగా మనం ఉంటాం. అంతేకాకుండా దేవుడు మనల్ని దీవిస్తాడని, దేవుడు మనల్ని దయతో కప్పుతాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన నామాన్ని ప్రేమించేవారుగా ఉన్నట్లయితే మనం ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేవారుగా, పరిశుద్ధాత్మ యందు ఆనందంతో మనం నిత్యము నింపబడుతూ ఎల్లప్పుడూ అనేకుల మధ్య ఉన్నప్పటికీ మరి మనము దీవెనకరంగా మనల్ని చూసిన వారు మనల్ని మరి అడుగుతారు, ఇంత సంతోషము మీకు ఎలా కలుగుతుందని చెప్పి. అది మన దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ లోకం ఇచ్చే సంతోషము మరి 1-2 గంటలు మాత్రమే ఉండగలుగుతుంది, లేకపోతే 1 రోజు 2 రోజులు మాత్రమే ఉండగలుగుతుంది. కానీ దేవుని యందు మనకి ఆనందము, దేవుని వాక్యము మరి దేవుని సన్నిధానంలో కూర్చోటం వల్ల కానీ, దేవుని గురించిన వార్తలు వింటున్నప్పుడు కానీ మన హృదయం, మన ఆత్మ, మన శరీరం సమస్తము ఎల్లప్పుడూ ఉల్లసించేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఈ వాక్యాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వారమంతా ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు. గడిచిన వారమంతా నీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడి భద్రపరిచిన దేవానికి స్తోత్రములు. మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నానా మరి పోషించి సంరక్షించి కాపాడిన నా తండ్రి నీకు స్తోత్రములు. తండ్రి ఈ యొక్క నాయన వారమంతట్లో నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరిచి దీవించి ఆస్వాదించి కాపాడండి. నిన్ను ఆశ్రయించేవారుగా మమ్మల్ని దీవించండి. నీ దయను ప్రభా మా మీద కప్పి ఉంచేవారంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ నామాన్ని ప్రేమించే వారంగా మమ్మల్ని దీవించండి ప్రభా. నాయన మమ్మల్ని ఆశీర్వదించి, మమ్మల్ని పోషించి, మమ్మల్ని సంరక్షించి ఈ వారమంతట్లో నాయన మమ్మల్ని మా కుటుంబాలను నాయన నిత్యము తండ్రి, అనునిత్యము తండ్రి నీ సన్నిధానంలో కూర్చొని ప్రభా నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి మీరు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క మేలును పొందుకునే కృపను, భాగ్యాన్ని మాకు, మా కుటుంబాలకు దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాక్యం యొక్క నెరవేర్పు జరిగించి మీకు మహిమకరంగా నాయన మేము ఉండులాగా సహాయం చేయమని యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థన వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.